హాయ్ ఇది ఓటింగ్ అనాలిసిస్ ఫస్ట్లో వచ్చి తనూజ ఉంది ఒకటి 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 రెండు 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 తనూజ ఫస్ట్లోనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న సూపర్ అబ్బా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏంటి అందరూ వచ్చిన వాళ్ళంతా ఏంటి ఇతను వీక్ పర్సన్ అని చెప్పి తీసేసినా కూడా అతను ముందుకు పోతూనే ఉన్నాడు. ఇందా కూడా కెప్టెన్సీ కంటెండర్ కూడా అయ్యాడు. సో ముందుకైతే వెళ్తున్నాడు. తనకి ఓటింగ్ బ్యాంక్ అయితే కొంచెం కొంచెం కూడా పెరగవలేదే, అది అట్లాగే ఉంది స్టాండర్డ్గా. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా తనూజ అయితే ఫస్ట్ ప్లేస్లో అంటే ఇంకా మేబీ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యూట్గా మాట్లాడడం కావచ్చు, మనిషి కొంచెం అందంగా ఉండడం కావచ్చు, కల్లా కపటం లేని మనసు కావచ్చు, అరవడం కావచ్చు, ఏదైనా సరే జనాలు ఓన్ చేసుకుంటారు కదా. ఓన్ చేసుకుంటే వాళ్ళల్లో ఉన్న మైనస్ కూడా ప్లస్ చేసేస్తారు జనాలు. ఇంకా మూడో ప్లేస్లో వచ్చేసి ధీమాన్ పవన్ ఉన్నాడు. ఆ రీతికి కొంచెం దూరం పెట్టినట్టే పెడుతున్నాడు కానీ ఏమీ లేదు. ఇప్పుడు కూడా లైవ్లో వాళ్ళిద్దరి గురించి జరుగుతుంది. ఒక 2 hours నుంచి ఎలా అయితే ఉదయం కూడా ఉదయం కూడా ఏంటంటే చేతులు కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నడుచుకుంటూ పోతా ఉన్నాడు. సూపర్ అన్నిట్లో మంచిగా ఉంది, బాగుంది. మూడో ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇంకా 4వ ప్లేస్లో భరణ్ ఉన్నాడు. భరణ్ అన్న డౌన్ అయితే అయిపోతున్నారు. ఒక హిట్లర్ ఫ్యామిలీ పెట్టుకోవచ్చు అనమాట. చెల్లెలు కూతురు అంతా హిట్లర్ ఫ్యామిలీ ఉంది మొత్తము. సో అతనైతే 4వ ప్లేస్లో ఉన్నాడు, దిగిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత దివ్య ఉంది. దివ్య పోయింది బిగ్ బాస్ హౌస్కి. ఎందుకు పోయింది ఆమెకే తెలియలేదు ఏమో. ఆమె అయితే తర్వాత ప్లేస్లో ఉంది. ఆ తర్వాత అయితే రాము రాథోడ్ ఉన్నాడు. అతనైతే నాగార్జున గారు వచ్చినప్పుడు ఇన్నోసెంట్ లాగా ఉంటాడు, హౌస్లో ఉన్నప్పుడు కొంచెం అరుస్తాడు. అది నిజమా ఇది నిజమా, అతను ఫేకా ఏమి అని కూడా తెలియట్లేదు. ఇప్పుడు మామూలుగా లైవ్లో చూస్తుంటే కూడా అతని స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ వారం ఎవరు పోతారో తెలియదు. పోతే భరణి అన్న ఫ్యామిలీ భరణే పోతాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా డౌన్ అవుతూ ఉంది. ఆయనేమో అన్ని చూపిస్తానంటాడు, ఏమీ చూపించట్లేదు. అంటే ఆడి ఇది ఓటింగ్ అనాలిసిస్.